జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లాకు కూతవేటు దూరంలో దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో నిర్వహించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులు ఇవాళ ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే దాదాపు 20 నెలలు గడుస్తున్నా కూడా కనీస మౌలిక వసతులు కల్పించలేదు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రధానంగా జగిత్యాల జిల్లాకు 4520 ఇళ్లను కేసీఆర్ సర్కార్ కేటాయించింది. కానీ అందులో ప్రభుత్వం మారడంతో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా పెద్ద ఎత్తున బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు అనేక మంది కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కలవడంతో ఇవాళ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్తో పాటు జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ కౌన్సిలర్లు మొత్తం కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా వాళ్ళ సమస్యలు ఎకరావు పెట్టారు. అయితే అధికారులతో విద్యాసాగర్ రావు అలాగే వసంత కూడా మాట్లాడారు. 4 రోజుల్లో సమస్య పరిష్కారం ఆలోచిస్తామని చెప్పారు. అయితే 4 రోజుల తర్వాత చూసి 15 రోజుల్లో తామంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు లబ్ధిదారులో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని సందర్భంగా విద్యాసాగర్ రావు హెచ్చరించారు. మొత్తానికి 4520 ఇండ్లకు సంబంధించి దాదాపు 16,000 మంది పైగా జనాభా ఉన్నటువంటి దాంట్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని లబ్ధిదారులు అయితే తెలపడం జరిగింది. ఇక మరొక వార్త చూస్తే జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఒక దివ్యాంగుడు ఇవాళ కలెక్టరేట్కి రావడం జరిగింది. ప్రజావాణి సందర్భంగా తనకు సంబంధించినటువంటి సమస్య చెప్పేందుకు రాగా కలెక్టర్ వస్తున్నటువంటి సమాచారంతో అప్పటికే అడిషనల్ కలెక్టర్కు అతను ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ వస్తున్న నేపథ్యంతో కానిస్టేబుల్తో సహా సిబ్బంది అతన్ని లాక్కెళ్ళినటువంటి దృశ్యాలు తీవ్ర అమానుషంగా జరిగినటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే స్థానిక సంక్షేమ శాఖ మంత్రి కూడా ఇదే నియోజకవర్గం ఇదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అయినటువంటి నేపథ్యంలో మరి ఆ వికలాంగుని దివ్యాంగుని ఈ విధంగా తీసుకెళ్లడం పైన సర్వత్రా చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే అంశాన్ని టీ న్యూస్లో ప్రధానంగా అయితే మనం కొనసాగించాం. ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా కొనసాగుతోంది. ఎందుకంటే అవసరానికి తక్కువ రావడంతో పెద్ద ఎత్తున కూడా రైతులు బార్లు కడుతున్నటువంటి సందర్భం ధర్మపురిలోని ఇటు గొల్లపల్లి మండలం అలాగే పెగడపల్లి మండలాల్లో కొనసాగుతుంది. అయితే ఒక్కరికి అంటే 4-5 ఎకరాలు ఉన్న వ్యక్తికి ఒకటే యూరియా బస్తా ఇస్తున్నారంటూ కూడా రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మేమంతా రోడ్డెక్కుతామని సందర్భంగా అధికారులకైతే ఈ రైతులు చెప్పారు. మరి చూద్దాం యూరియా కొరతను ఎప్పుడు అధిగమిస్తారో. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ సమస్య లేనిది ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది అనేటువంటిది ఈ రైతులు చెప్పినటువంటి ఆవేదన.